తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అష్టచమ్మ చిత్రంతో హీరోగా అదిరిపోయి పెర్ఫార్మ్స్ తో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ గా నడిచిన రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. గత సంవత్సరం మారుతి డైరెక్షన్ లో వచ్చిన భలే భలే మొగాడివై చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ కథ చిత్రం కూడా అద్భుత విజయం సాధించడంతో నాని చిన్న నిర్మాతల పాలిటీ మినిమం గ్యారంటీ హీరోగా నిలిచిపోయాడు. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో జెంటిల్ మ్యాన్ గా మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అష్టచమ్మ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నాని ఇంద్రగంటి మోహనకృష్ణతో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే జెంటిల్మెన్ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాని హీరోనా విలనా అన్న సస్పెన్స్ ను మరింత కాంప్లికేట్ చేస్తూ ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ ముందు కాస్త రొమాంటిక్ యాంగిల్ కనిపించి తర్వాత మాత్రం నానిలోని హీరోను విలన్ ను పరిచయం చేస్తోంది. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన సురభి, నివేదిత థామస్ కథానాయకులుగా నటిస్తుండగా ఈ చిత్రం థ్రిల్లర్ మూవీగా రూపొందించినట్లు సమాచారం. సోషల్ నెట్వర్క్ లో జెంటిల్మెన్ ట్రైలర్ హల్చల్ చేస్తోంది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.